మీరు చెప్పారని నేను ఇక్కడ ఉండలేను. నా బాధని కూడా మీరు అర్థం చేసుకోండి. నేను వెళ్ళాలి. నా పాపనిస్తే నేను వెళ్ళిపోతాను. అది కదమ్మా, నువ్వు అర్థం చేసుకోమ్మా. ఈనాళ్ళు కూడా మా దగ్గరే పెరిగింది. ఇంత సడన్గా వచ్చి నువ్వు లక్కీని ఇవ్వమంటే ఎలా ఇవ్వాలి? మా గురించి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా. అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు నా కూతుర్ని ఇవ్వనని అంటున్నారా? చెప్పండి. ఇది ఎక్కడైనా ఉందా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వరండి? నా కూతురిని నాకు ఇవ్వమంటే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నన్ను ఇక్కడ ఉండమని ఎందుకంటున్నారు? నేను ఉండను, నేను వెళ్ళిపోతాను. నా కూతుర్ని తీసుకొని ఇక నేను వెళ్తానండి. నేను దూరంగా ఉంది చాలు. నా కూతుర్ని ఇవ్వడానికి మీరెందుకు ఇంతలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నా కూతుర్ని నాకు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. లేదంటే నా కూతుర్ని తీసుకొని నేనే వెళ్తాను అనే విధంగా పార్వతి అనగానే మేము ఇవ్వము, మీరు ఎలా వెళ్తారో వెళ్ళండి అని లక్ష్మి అనగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది. ఏంటండి ఇవ్వను అని తేల్చి చెప్తున్నారేంటి? ఎందుకు ఇవ్వరు? అయినా మీకు నాలాగా బాధ వస్తే తెలుస్తుందండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. నాకు బాధ రావడమా? అసలు ఇలాంటి పరిస్థితిని రాకుండా నేను చేసుకుంటాను. ఎందుకో తెలుసా? తల్లి బాధ, కూతురు దూరమైతే తల్లి బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే మీరు కూతురు గురించి ఆలోచించి ఉండేవారైతే అసలు మీరు కూతుర్ని వదిలేసి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే మాతృత్వం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. దాన్ని కాపాడుకోవాలి, కానీ పరచకూడదు కదా. కాబట్టి అసలు మేము నీతో లక్కీని పంపించాలంటే నీకే లక్కీ పుట్టిందనడానికి సాక్ష్యం ఏముందో ముందు అది చెప్పండి. పుట్టుక గురించి కూడా సాక్ష్యాలు అడుగుతారా? చెప్పండి. ఇది ఎక్కడైనా ఉందా? అసలు మీరు ఏమంటున్నారు? ఇక్కడ కొన్నాళ్ళు మాతో ఉండమ్మా, ఆ తర్వాత నీతో లక్కీని పంపించేసేస్తాం అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే దేవయ్యని మాత్రం ఇలాగే నువ్వు కామ్గా ఉన్నావంటే మొదటికే మోసం వస్తుంది మనీషా. ఎందుకంటే లక్ష్మి అసలు తనొక దొంగ పార్వతి అని తేలుస్తుంది. అప్పుడు మనీషా కూడా సైగ చేస్తుంది. ఇక్కడ మాత్రం నేను 3 రోజులు మాత్రమే ఉంటాను. ఎందుకంటే మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాను. 3 రోజుల తర్వాత నా కూతుర్ని మాత్రం నేను తీసుకెళ్ళిపోతాను. నన్ను ఆపినా సరే నేను మాత్రం ఉండను. నన్ను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను అని పార్వతి చెప్పగానే సరే అమ్మా, చాలా సంతోషం. నువ్వు ఇంత తొందరగా అర్థం చేసుకుంటావని అనుకోలేదమ్మా. అమ్మ జాను, రూమ్లోకి తీసుకెళ్ళు, దేవయాని తీసుకెళ్ళండి అని అనగానే ఇక వెంటనే అక్కడి నుండి పార్వతిని తీసుకెళ్తూ ఉంటే థ్యాంక్ యూ లక్ష్మి, ఇదంతా నీ వల్లే ఇప్పుడు ఇక్కడ పార్వతి 3 రోజులుంది. నా కూతుర్ని నేను 3 రోజులు చూసుకోగలుగుతున్నాను అంటే ఇదంతా నీ వల్లే. మీరు కంగారు పడకండి, నేనున్నాను కదా అని అనగానే వెంటనే మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 3 రోజులు మాత్రం ఆపావమ్మా. లేదు మావయ్య, తను నాకెందుకో తనే లక్కీ తల్లని అనిపించట్లేదు. ఎందుకంటే కూతుర్ని చూడగానే గుండెలకు హద్దుకోవాలి, కానీ తన మాటలను చూస్తుంటే మాత్రం నాకు అసలైన తల్లని అనిపించట్లేదు మావయ్య. అంటే ఏంటమ్మా నువ్వు అంటుంది? ఈ 8 సంవత్సరాలుగా ఇక్కడే ఉందని అంతే కదా. ఎక్కడ ఉంది, ఎక్కడ పెరిగింది, అసలు ఏం చేసింది, ఇవన్నీ తెలుసుకుంటాం ఈ 3 రోజుల్లో. అసలైన తల్లి అయితేనే లక్కీని పార్వతితో పంపించేద్దాం, లేదంటే లేదు మావయ్య అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ 3 రోజుల్లో తన పుట్టుక మొత్తం నేను తెలుసుకుంటాను అని అంటూ ఉంటే మరోవైపు తనేంటి సిఐడిలా అలా ప్రశ్నలు అడుగుతుంది. నాకు మాత్రం చెమటలు వచ్చేసింది. కానీ నువ్వు కూడా సరైన సమాధానాలు ఇచ్చావు కదా, ఏంటో కంగారేస్తుంది. అయినా ఆ పాప కోసం అంతలా పోరాడుతుందేంటి? ఎందుకంటే ఆ లక్ష్మియే కదా లక్కీ కన్న కూతురు. ఏం చెప్తున్నారు? అవును, తనే కన్న కూతురు. అసలు ఏం జరిగింది? అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతి. అంటే తన తల్లేనా? అందుకేనా అలా మాట్లాడుతుంది? కానీ లక్కీయే తన సొంత కూతురు అనే విషయం తనకి తెలియదు. ఇప్పుడు ఇవన్నీ తనకు చెప్పాల్సిన అవసరం ఏముంది మనీషా? తెలియాలి కదా ఆంటీ, అందుకే చెప్పాను. అయినా ఇవన్నీ నాకెందుకులే. సరే, నేను వచ్చింది నేను చూసుకుంటాను. 3 రోజులు ఇక్కడ ఉండాలా? రేపో ఎల్లుండో నిన్ను పంపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఎందుకు మనీషా, తను మళ్ళీ నిన్ను బ్లాక్మెయిల్ ఏమైనా చేస్తే ఎలా?
ఆంటీ మీరు కంగారు పడకండి, అలా తను ఏం చెయ్యదు. లక్కీని రేపు తనతో పంపించే ఏర్పాట్లు నేను చేస్తాను అనే విధంగా మనిషి చెప్పగానే ఇక దేవయాని అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఇదే బస్తీనా వివేక్? అవును వదిన, ఇక్కడే ఉందంట. ఇన్నాళ్ళు కూడా రెంట్ తీసుకొని ఇక్కడే నివాసం ఉందని తనే చెప్పింది కదా. ఇక్కడ ఉండడం ఏంటి? అసలు లక్కీ ఇక్కడ ఉంటుందా? మన ఇంట్లో పెరిగిన లక్కీ ఇక్కడ ఉండటం చాలా కష్టమేమో వదిన. సరే పద వివేక్, ఎంక్వైరీ చేద్దాం అని ఏంటో వెంటనే ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, హలో ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఇక్కడ పార్వతి అనేట అమ్మాయి ఎక్కడ ఉంటుంది? అదిగో ఎదురుగా ఉన్న ఇల్లు తనది, పార్వతిది. అవునా? తను చాలా మంచిది పాపం, తన కూతురు కోసం వెళ్ళింది. తన కూతురు తీసుకుని రావాలని ఎంతో ఆతృతగా వెళ్ళింది. తను టైలరింగ్ చేస్తుంది. అవునా? ఇంట్లోనా లేదంటే ఎక్కడైనా? ఆ వీధి చివరలో టైలరింగ్ చేస్తుంది, అక్కడే. మీరు వెళ్ళండి అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోగానే, మేడం మీరు చెప్పినట్టుగా చెప్పాను. అవునా? ఇప్పుడే టైలరింగ్ దగ్గరికి వెళ్ళారు మేడం. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? ఇప్పుడు వాళ్ళతో కూడా నేను మాట్లాడాలా? ఒకటి చెప్పమంటే ఒకటి చెప్పావేంటి? అనుకోకుండా అలా వచ్చేసింది మేడం, నన్ను క్షమించండి అని అంటూ కాల్ని కట్ చేస్తుంది. ఇప్పుడు ఆ టైలరింగ్ ఆవిడతో కూడా మాట్లాడాలా అని విధంగా అంటూ సరియు ఫోన్ చేస్తూ ఉండగా, ఏంటమ్మా ఏంటమ్మా లక్కీ, అలా నువ్వు ఏం తినకుండా ఉంటే ఎలా చెప్పు? నాకు వద్దు, తినాలని అనిపించట్లేదు. అంతలో మిత్ర వస్తాడు. వెంటనే జాను దగ్గర ఉన్న ప్లేట్ని తీసుకొని, ఇలా తినకుండా ఎలా ఉంటావు? నువ్వు తిన్నావా నాన్న? నువ్వు తినకుండా నేను ఎలా తింటాను నాన్న? నువ్వు తింటేనే కదా నాన్న నేను తింటాను, నువ్వు తిను నాన్న అనే విధంగా అంటూ ఉంటే, మిత్ర మాత్రం ఏం సమాధానం చెప్పకుండా జానుకు ప్లేట్ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఏంట్రా ఇలా ఎందుకు బాధపడుతున్నావురా? లక్కీ లేకుండా నువ్వు బ్రతకలేవు కదా, శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోవాలి నాన్న. లక్కీ లేకుండా నేను ఉండలేను నాన్న. అలా అని ఏం చేస్తావురా? లక్ష్మి కూడా తన ప్రయత్నంలో ఉంది కదా. లేదు నాన్న, పర్మనెంట్గా లక్కీ ఇక్కడే ఉండాలంటే మనీషా హెల్ప్ తీసుకోవాలి. అలాగైతేనే లక్కీ ఇక్కడే ఉంటుంది. అందుకే మనీషా హెల్ప్ తీసుకుంటాను నాన్న అని అంటూ వెంటనే మనీషా దగ్గరికి వెళ్తూ ఉంటే, అంతలో సరయో మనీషాకు ఫోన్ చేస్తుంది. అప్పుడు వెంటనే, నేనన్నీ కూడా ఏర్పాట్లు చేశాను. పార్వతి దగ్గరికి, అక్కడ ఉన్న దగ్గరికి వెళ్ళింది, తనతో మాట్లాడించాను. కానీ తను మాత్రం టైలరింగ్ వేరొక చోట పనిచేస్తుందని చెప్పింది. తనతో కూడా మాట్లాడాను. ఎంక్వైరీ కోసం లక్ష్మి వెళ్ళింది కదా. అవునా, మంచి పని చేసావు. కానీ వచ్చేటప్పుడు ఒక చిన్న జలకిస్తాను. ఏమిస్తావు? నేను ముందు చెప్పింది నువ్వు చెయ్యి అని అంటూ ప్లాన్ అంతా కూడా సరియో చెప్పగానే అంతలో మిత్ర వస్తాడు. మిత్ర ఒక్కసారిగా మనీషని చూడగానే మనీష షాక్ అయిపోతుంది. మిత్ర, మనీష, చెప్పు మిత్ర, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటి మిత్ర? లక్కీ నా దగ్గరే ఉండేలా నువ్వే ఏదో ఒకటి చేయాలి. నేనున్నాను కదా మిత్ర, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను, నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను అని అనగానే వెంటనే మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, నిజంగానే లక్కీ ఉంటుందా లేదంటే పార్వతితో పంపించే, తను ఇక్కడ ఉంటే చాలా డేంజర్ ఆంటీ. తను ఇక్కడ లేకపోతేనే కదా మిత్ర నా సొంతం అవుతాడు. అందుకే తనని పంపించేసేస్తాను. మిత్రకు మాటిచ్చావు కదా, మాటిస్తే ఏంటంటే నేను మిత్రకు దగ్గర అవ్వటం ముఖ్యం కదా అని మనీషా అనగానే దేవయాని అలానే చూస్తూ ఉంటుంది.